సరదాగా బిస్కెట్స్ కుక్ చేద్దామా? ఫస్ట్ గోధుమ పిండి తీసుకోండి. ఎంత క్వాంటిటీ అని అడగద్దు, మీ దగ్గర ఎంత ఉంటే అంత తీసుకోండి. గోధుమ పిండిలో ఉప్పు కారం వేసుకొని కలుపుకోవాలన్నమాట. దాని తర్వాత ఆ గోధుమ పిండిని తీసుకొని కొంచెం కొంచెంగా ఉండలు చుట్టుకోవాలి. అన్నీ మనం చపాతీగా అలా చపాతీ కర్రతో చేసేసేయాలన్నమాట. చపాతీ రౌండ్గానే రావాలని లేదు, మనకు వచ్చిందే షేప్, మనకు నచ్చిందే షేప్ అనమాట. దాన్ని మనం కట్ చేసేయాలి. ఆ కటింగ్ కూడా మన ఇష్టం, మనకి ఎట్లా కావాలో అట్లా కట్ చేసుకోవచ్చు. ఆ కట్ చేసిన దాన్ని మనం ఫ్రై చేసుకుంటే అది బిస్కెట్స్. ఈ నూనెలో వేపించడం అనేది నిపుణుల పర్యవేక్షణలో జరిగిందనమాట. సో మా అమ్మ చేసింది అలా వస్తుంది. సో నా బిస్కెట్స్ ఫెయిల్ అయినాయి అనమాట. చప్పగా ఉన్నాయి, కారంగా కూడా లేవు, లైట్గా ఏదో అలా ఉన్నాయి. సో అందుకనేసి మేము పంచదార పాకం పట్టేసాము ఆ బిస్కెట్స్ని తీసుకెళ్ళి. కానీ నిజంగా ఫెయిల్ అయింది అనుకున్నాను, కానీ పంచదార పాకంలో వేసాక బిస్కెట్స్ చాలా బాగున్నాయి.